వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా తన కుమారుడైన భార్గవ్ ఎక్కడ వాళ్ళు కనిపించట్లేదు. అజ్ఞాతంలోకి అయితే వెళ్ళిపోయినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్ కి కూడా వచ్చేస్తున్నట్టు మన వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా సజ్జల భార్గవ్ రెడ్డి అయితే ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే మన తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ కి కూడా వచ్చేస్తున్నట్టుగా, అక్కడ నుంచి మకాన్ సర్దేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఒకటేంటంటే ఫలితాలు వచ్చిన తర్వాత, పరిణామాలన్నీ మారిపోయిన తర్వాత తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో కూడా వాతావరణం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు బాగా తెలిసినటువంటి లీడర్లు ఎవరైనా ఉన్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన సలహాదారుగా ఉన్నారు. ఆయన సలహాల కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోయింది అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరిలో కూడా ఉంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీల్లో అసలు ఓటమికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతను ఎంపీలకి అలాగే ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక గ్యాప్ అయితే పెంచారు అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్లస్ సజ్జల రామకృష్ణారెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఆయన కారణంగానే మొత్తం పార్టీ దెబ్బతింది అనేటువంటి ఆలోచనతో దానికి తగిన విధంగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి బకాయిలు చాలా ఉన్నాయి. అది భార్గవ్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి వాళ్ళకి పేమెంట్లు ఇవ్వకుండా వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా వింగ్ అయితే ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా పేమెంట్లు ఇవ్వకుండా ఉన్న కారణంగా సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే భార్గవ్ రెడ్డి కోసం వాళ్ళు అన్వేషిస్తున్నారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లికి వచ్చి కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళు అసలు ఆచూకీ ఉందా అని అంటే ఇప్పటి వరకు ఆచూకీ తెలియట్లేదు. ఈవెన్ తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి లేదంటే భారతి రెడ్డి వీళ్ళ ఫోన్ చేస్తున్నప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కాంటాక్ట్ లో లేరు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నారని చెప్పి అంటున్నారు. బట్ వాళ్ళు ఇప్పుడు తాజాగా అంటున్నది ఏంటంటే సజ్జల భార్గవ్ రెడ్డి అలాగే రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేటువంటి కూడా వినిపిస్తుంది. సో వాళ్ళు ఇక్కడ ఒక వార్త కూడా వస్తుంది సార్. ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారు చితకు వాదాడు, బెల్ట్ తో కొట్టారు అని చెప్పేసి, నీ వల్లనే, నీ సలహాల వల్లనే ఈ రోజు ఓడిపోయిన ఇంతటి పరాజయానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి తనని కొట్టారు, చేసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి అందులో వాస్తవం లేదంటారు అసలు? ఇప్పుడు ఒకటి వాస్తవం ఉందా లేదనేది మనం అయితే అక్కడ ఐ విట్నెస్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైఖరి, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన, జగన్మోహన్ రెడ్డి యొక్క దుందుడుకు వ్యవహారం కానీ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకం కానీ తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు వస్తున్నటువంటి ఆ ఏదైతే గాసిప్ లేదంటే అది అలా ఆ న్యూస్ నిజమై ఉంటుంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గతంలోనే రాజశేఖర రెడ్డి తన తండ్రిని మీద చేసుకోబోయారు అనేది కూడా అప్పట్లో కొంతమంది చెప్పినటువంటి మాట. ఇది కొంతమంది లీడర్లు ఆల్మోస్ట్ చెప్పారు. అలాగే వాళ్ళ తల్లి మీద కూడా చేసుకోబోయారు అనేటువంటి వార్త కూడా విన్నాం. ఆయన దుందుడుకు మనిషి. ఆయన కొంతమంది అధికారుల మీద కూడా అప్పుడు ఆయన యంగేజ్ లో కూడా ఒక ఎస్ఐని పట్టుకొని కొట్టారు, అక్కడ కడపలో కట్టేసి కొట్టారు అనేది కూడా ఉంది. సో ఆయన నేపథ్యం తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరో ఒకటి ఓటమికి కారణం చేస్తూ చేసుకున్నా కానీ ఆశ్చర్యపోవసలే. బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి చేసుకున్న కారణంగానే ఆయన వెళ్ళిపోయి ఉంటారు అనేటువంటి న్యూస్ ఏదైతే ఉందో దాన్ని మనం కొట్టిపారేయలేం. సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాలకం, జగన్మోహన్ రెడ్డి వైఖరి అలానే ఉంటుంది కాబట్టి ఆయన జీవిత నేపథ్యం కానీ ఆయన మొత్తం జీవన ప్రయాణంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కనుక తీసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి చేసుకుని ఉంటాడని చెప్పేసి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. కొట్టిపారేయలేం, ఆ న్యూస్ ని కూడా కొట్టిపారేయలేం మనం. సో సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం 2-3 రోజుల నుంచి అసలు ఎక్కడ కనిపించట్లేదు. 2-3 రోజులు దాదాపు రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన కనిపించట్లేదు. రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు కనిపించట్లేదు, ఆ తర్వాత కనిపించలేదు. బహుశా జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణ మధ్య ఏం జరిగింది అనేది మరి వస్తున్నటువంటి న్యూస్ ని మనం పరిగణలోకి తీసుకుంటే కనుక బహుశా అది జరిగినందువల్లే వీళ్ళు కనిపించకుండా వెళ్ళిపోయారేమో. ఇంకోటి ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద భార్గవ్ రెడ్డి మీద విచారణకు ఆదేశిస్తారు కొత్త ప్రభుత్వం, అది కన్ఫామ్. సో దీంతో వాళ్ళు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న న్యూస్. ఎందుకంటే వాళ్ళు భారీ మొత్తంలోనే డబ్బుల్ని తీసుకొని పరారీలో ఉన్నారు, దేశం విడిచిపెట్టి వెళ్ళారని కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి ఇందులో కూడా వాస్తవం లేదంటారా? అదే ఇప్పుడు ఆల్రెడీ విచారణకు ఆదేశిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వాసుదేవ్ రెడ్డి మీద విచారణకు ఆదేశించారు. ఏపీ సిఐడి ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ కానీ కొన్ని ఆధారాలు కానీ సేకరించారు. ఆయన కూడా ఏం చెప్తున్నారు,
నేను నేను వాంగ్మూలం ఇస్తానండి అని చెప్పి చెబుతున్నారు. అప్రూవర్ గా మారుతానని చెప్పి వాసుదేవ్ రెడ్డి చెప్తున్నారు. ఆయన అప్రూవర్ గా మారితే కనుక అసలు లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది, ల్యాండ్ స్కామ్ లో ఏం జరిగింది, అలాగే శాండ్ స్కామ్ లో ఏం జరిగింది, ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇవి ఏది బయటకు వచ్చినా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం లేకుండా జరిగి ఉండవు అవన్నీ కూడా. సో ఆయన మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. దాంతో ఆయన దేశం విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు అనే దానికి మనం చెప్పొచ్చు. సో ఇంకా ఇదంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడా లేదా? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతారా? ఆయన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తాడేపల్లి ఉండేటువంటి అవకాశం లేదు. ఆయన అక్కడి నుంచి మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అటు కర్ణాటక బెంగళూరుకి వెళ్తారా, లేదంటే హైదరాబాద్ వస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి క్రమంలో కర్ణాటకకు వెళ్తే కనుక పారిపోయారు అనేటువంటి పేరు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ లోటస్ పాండ్ కి బ్యాక్ అయిపోయి రీబ్యాక్ అయిపోయి మళ్ళీ లోటస్ పాండ్ నుంచి హైదరాబాద్ నుంచి రాజకీయ కార్యకలాపాలు జరపాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే లోటస్ పాండ్కు సంబంధించి హైదరాబాద్ లో అయితే సేఫ్ సైడ్ గా ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం. ఆయనలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం, హైదరాబాద్ లో అయితే సేఫ్ సైడ్ గా ఉండొచ్చు. సో కాబట్టి హైదరాబాద్ లో నుంచి మన లోటస్ పాండ్ నుంచి కూడా ఈ కార్యకలాపాలు నడపొచ్చు అని. ఎందుకంటే 2019 వరకు కూడా లోటస్ పాండ్ నుంచే రాజకీయ కార్యకలాపాలు నడిచాయి. ఆయన మీద కోడికత్తి దాడి జరిగినప్పుడు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ లో లేడు. ఆయన ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి చికిత్స చేయించుకున్నారు. సో కాబట్టి హైదరాబాద్ బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జరపాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ మళ్ళా గతంలో మాదిరిగా తిరిగి లోటస్ పాండ్లకి రావాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే లోటస్ పాండ్ లో షర్మిలా ఉన్నారు. సో మొన్న విజయమ్మ కూడా తాడేపల్లికి వెళ్ళి మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో మరి ఇద్దరు కలిసి రాజకీయం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మెచ్చి చేయాలి, కాంగ్రెస్ పార్టీతో విలీనం కావాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి మళ్ళీ రాజకీయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ మీద ఒక ప్రయోగం లోటస్ పాండ్ నుంచి చేయబోతున్నారా అనేది కూడా వినిపిస్తుంది. ఒకటైతే మాకు వాస్తవం, ఇప్పుడు కర్ణాటక అయితే బెంగళూరుకి అయితే వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే బెంగళూరు వెళ్తే కనుక పారిపోయారనేటువంటి ముద్ర వస్తుంది. అందుకని హైదరాబాద్ లో లోటస్ పాండ్ నుంచి గతంలో కూడా రాజకీయాలు ఇక్కడి నుంచే చేశారు. ప్లస్ సాక్షి ఛానల్, సాక్షి మీడియా మొత్తం కూడా హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ నుంచి మళ్ళీ రాజకీయాలు నడపడానికి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి హౌస్ ని ఖాళీ చేసి తాడేపల్లి నుంచి ఇప్పుడు లోటస్ పాండ్ హైదరాబాద్ కు వచ్చేస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనే టాక్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా సేఫ్ సైడ్ గా ఉండొచ్చు అనేది ఒక ఆలోచన. రెండేంటంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇక్కడి నుంచి ఆపరేషన్ చేసినప్పుడే సక్సెస్ అయ్యాడు రాజకీయంగా. ఎప్పుడైతే తాడేపల్లికి వెళ్ళాడో తాడేపల్లిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ 2019 నుంచి ఏ రోజు కూడా ఆయన ప్రశాంతంగా రాజకీయంగా లేదు. మిగతా అన్ని రకాలుగా ఆయన విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. తాను అనుకున్నటువంటి విధంగా డబ్బులు సంపాదించగలిగారు, అవినీతికి పాల్పడగలిగారు, తాను చాలా సంతోషంగా ఉన్నాను, ఏం చేయగలిగానో అది చేశానని చెప్పి ఆయనే చెప్పాడు కదా. సంతోషంగా నేను దిగిపోతానని చెప్పేసి ఎన్నికల ముందే చెప్పాడు ఆయన. సంతోషంగా దిగిపోతాను, నేనేం చేయాలనుకున్నాను అది చేశాను, ఒక ఛాన్స్ ఇచ్చారు, నేను అడిగాను, ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు, సో ఇవ్వడం తోటి నేను ఏం చేయాలని అది చేశాను, మొత్తం నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంది, కాబట్టి నేను సంతోషంగా దిగిపోతానని ఆయనే చెప్పాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాడేపల్లిలో ఆయన ఖాళీ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలోనే తాడేపల్లి నుంచి కంటైనర్ల ద్వారా ఫైళ్లు, లారీల ద్వారా కంటైనర్ల ద్వారా ఫైళ్లు, లేకపోతే అక్కడ ఉండేటువంటి డబ్బు అవన్నీ కూడా మూవ్ చేశాడు అనేది అప్పట్లో వచ్చినటువంటి ప్రచారం, అప్పట్లో వచ్చిన న్యూస్ కూడా. సో కాబట్టి ఇప్పటికే అన్ని సర్దేశారు. కాబట్టి ఇక్కడ ఆయన ఫిజికల్ గా అక్కడ ఉండటం కన్నా కూడా హైదరాబాద్ లో సేఫ్ సైడ్ అనేటువంటి యాంగిల్ లో హైదరాబాద్ కు మళ్ళీ మకాం మారుస్తున్నారు. ఆ దుకాణం అంతా హైదరాబాద్ కు వచ్చేస్తుంది అని చెప్పి ఇప్పుడు వినిపిస్తుంది. సో మరి చూడాలి, ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు చేసేంత వరకు ఉంటారా, లేదంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన తాడేపల్లి నుంచి దుకాణం మూసేసి ఇక్కడికి వస్తారా హైదరాబాద్ అనేది చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.